నల్గొండ జిల్లా పరిషత్ పాత ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం కారణంగా ఆడిట్ రూమ్లోని ఫైల్స్ అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. గమనించిన ఉద్యోగులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటల్ని ఆర్పివేశారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నల్గొండ జిల్లా పాత జెడ్పీ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా కార్యాలయంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఫైళ్లతో పాటు కంప్యూటర్లు కావచ్చు, మిగిలినటువంటి హార్డ్ డిస్కులు కూడా పూర్తిగా ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూపిద్దాం మనం ఒకసారి. గతంలో చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తిగా రికార్డులలో నిక్షిప్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ రికార్డులను అన్నింటినీ కూడా పాత జడ్పీ కార్యాలయం ఉన్నటువంటి ఆడిట్ రూమ్లో భద్రపరిచారు. అయితే తెల్లవారుజామున జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా ఇవన్నీ పూర్తిగా తగలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పొగలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం సిబ్బంది వచ్చిన తర్వాత ఇందులో పొగలతో పాటు మంటలు కూడా వ్యాపించినటువంటి నేపథ్యంలోనే గమనించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందించినటువంటి నేపథ్యంలోనే ఇక్కడికి ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఎగిసిపడుతున్నటువంటి మంటల్ని కూడా అదుపులో చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కూడా పొగలైతే అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఏ ఫైల్ కూడా కనీసం పనికొచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. దానికి సంబంధించి గతంలో చేసినటువంటి పనుల వివరాలకు సంబంధించినటువంటి ఏది కూడా అందులో ఏదైతే ప్రస్తుతం గమనించేటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే ఇది ప్రస్తుతం రికార్డులతో పాటు సాఫ్ట్ కాపీలో కూడా మేము భద్రపరచామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం. అధికారులు ఇక్కడ ఆడిట్ రూమ్కి ఆడిట్ సెక్షన్కి సంబంధించినటువంటి అధికారి కూడా ఒకసారి ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరిగిందండి? మా వాళ్ళు 7 పనిచేసి వెళ్ళిపోయారు. 7 పోయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి మంటలు వస్తుంటే మాకు ఎమ్మడే చెప్పారు. మేము మా సిబ్బంది ఎమ్మడే ఉడావుడిన వచ్చాము. ఫైర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మా కార్యాలయంలో రికార్డ్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ 4 ఇయర్స్ రికార్డు కూడా అంత సాఫ్ట్ కాపీలు ఉంటాయి. రికార్డు ఆన్లైన్ రికార్డు పనులు చేసిన సంబంధించిన రికార్డు ఉండవు మా దగ్గర. మేము చేసేది ఏంటంటే ఆడిట్ చేస్తాము. ఆడిట్ చేస్తే ఎవ్రీ సిబ్బంది దగ్గర ఇప్పుడు ఇంట్లో హాల్ 1, హాల్ 2 2 ఉన్నాయి. హాల్ 2లో ఎక్కువ రికార్డ్స్ ఉన్నాయి. మీరు అక్కడ చూడండి, హాల్ 2లో రికార్డ్స్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఏం కాలే. హాల్ 1లో ఆడిట్ ఆఫీసరు, మిగతా సిబ్బంది ఉంటారు. 4 కంప్యూటర్లు అవి కాలిపోయినాయి. ఒక 2 ఆడిటర్స్ ఉంటాయి. ఆడిటర్స్ క్లాస్ 4th ఎంప్లాయీస్ యొక్క పెన్షన్లు చేస్తాం మేము. వాళ్ళకి సంబంధించిన ఒక 6-7 సర్వీస్ బుక్లు ఉంటాయి. అవి కాలిపోతే పూర్తిగా కాలిపోలేదు. వాటి ఇన్ఫర్మేషన్ ఉంది, అప్పుడే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తీసుకుని అయిపోయింది. ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా గత 4-6 సంవత్సరాల 5 సంవత్సరాల నుంచి కూడా ఆన్లైనే. ఎవ్రీథింగ్ ఆన్లైన్ కాబట్టి ప్రతి కాగితం రీబిల్డప్ చేసేసి మేము ఆడిట్ చేసిన ఇన్స్టిట్యూషన్ల యొక్క రిపోర్ట్ కూడా కన్సర్న్ ఇన్స్టిట్యూట్లో ఉంటాయి, మా సిబ్బంది దగ్గర ఉంటాయి. కాబట్టి రికార్డ్ ఎక్కడ కూడా ఏమీ డ్యామేజ్ ఇది కాదు. కాలిపోయిందల్లా బీరువాలు, ఫర్నిచరు, ఏసీలు, ఫ్యాన్లు. ఈ ప్రమాదానికి సంబంధించి అయితే రికార్డులలో ఉన్నటువంటి సమాచారం పూర్తిగా సాఫ్ట్ కాపీలో ఉంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అయితే ఎంక్వైరీ అయితే నడుస్తుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.